వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోనేరు కోనప్ప కార్యకర్తలు ప్రసాద్, జావీద్, షబ్బీర్ మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు మంగళవారం మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయని, తుమ్మడి హేటి ప్రాజెక్టుపై విసిరిన సవాళ్లకు మేము సిద్ధమంటూ తుమ్మడి హేటి ప్రాజెక్టు నది ఒడ్డున తేల్చుకుందామంటూ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప కార్యకర్తలు సిద్ధమయ్యారు. అలాగే చిన్నగుడిపేటలో రోడ్డు పనులు 6 నెలలలోపు చేయించకపోతే నేను పాల్వాయి పురుషోత్తమరావుకే పుట్టలేదు అన్న మాటను నిరూపించుకోమని ప్రశ్నించారు. అదేవిధంగా ఎస్పీఎం పేపర్ మిల్లుకి సంబంధించిన ఈఎస్ఐ ఆసుపత్రి నందు వైద్యులు లేక ఎస్పీఎం కార్మికులకు తన సొంత ఆసుపత్రి ప్రజా లైఫ్ కేర్కు తరలించి కార్మికుల దగ్గర డబ్బులు అధికంగా దోచుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగానే 4,000 మంది బయటకు రాష్ట్ర కార్మికులను పంపిణీ చేసి స్థానికంలో ఉన్న కార్మికులను తీసుకుంటారని మాట ఇచ్చి మడిమ తిప్పారని హేళన చేశారు. ఇప్పటి వరకు బోనస్ విషయంపై కూడా ఒక ఎమ్మెల్యే మాట్లాడకపోవడం అనేది చాలా అసహ్యంగా ఉందని అన్నారు. అదేవిధంగా పోడు భూముల కొరకై కొండపల్లి గ్రామస్తుల మీద ఆయన కేసులు కొట్టివేస్తారని మాట ఇచ్చి ఇప్పటి వరకు వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతున్నా కనీసం వారి మొహం కూడా చాలా బాధాకరమని తెలిపారు. నీకు దమ్ముంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి తుమ్మిడి శెట్టి ప్రాజెక్టు పనులు పూర్తి చేయు, మేము కూడా సంతోషిస్తాం. మీ అమ్మ అయినటువంటి రాజ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు కాకుండా అడ్డుపడ్డారు. అప్పుడు కనీసం నువ్వు ఈ భారతదేశంలోనే లేవు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనేరు కోనప్ప కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకుడు కోనేరు కోనప్ప గారి నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారం. మరి ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు నిన్న ప్రెస్ మీట్లో మా నాయకుని పైన అవాకులు చవాకులు మాట్లాడారు. వాస్తవంగా మొన్న ఆదివారం నాడు డబ్బా గ్రామంలో జరిగినటువంటి కోనేరు కోనప్ప గారి ఆత్మీయ సమ్మేళనంలో మరి వారు అడిగిన ప్రశ్నలు వేరు, నిన్న ఈయన మాటలు చెప్పిన విధానం వేరు. వారు స్పష్టంగా అడిగిరు. ఆనాడు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు విషయం రాజశేఖర రెడ్డి గౌరవనీయులు మాజీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పటి శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారు 2008లో అక్కడ శంకుస్థాపన వేయడం జరిగింది. ఆ శంకుస్థాపన రోజు వీళ్ళు సలుగుపల్లి చౌరస్తాలో గౌరవ ఎమ్మెల్యే గారి తల్లి మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, స్వర్గీయ గద్దర్ గారు మరి వాళ్ళ నాయకులంతా కలిసి ఈ తెలంగాణ నీళ్లను ఆంధ్రకు తీసుకెళ్తారు, దీనికి అడ్డుకోవాలి, కట్టద్దు అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం. పత్రికా ముఖంగా దాని యొక్క సాక్ష్యాలను కూడా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రేమ ఒలకపోస్తాడో 15 సంవత్సరాలు తన తండ్రికి పిండం పెట్టడానికి దినం నాడు పూలదండ వేయడానికి కూడా రానోడు, తండ్రికే పిండం పెట్టినోడు ఇవాళ మన దొంగ ప్రేమ నాటకం, కపట నాటకం చేస్తూ ఉన్నాడు. మేము దీని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మా నాయకుడిని వృద్ధ జంబుకం అన్నావో, మరి ఈ 7.5 పాలనలో మరి కోనప్ప గారి పాలన ఎలా ఉండే, నీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటిదనేది ప్రజలందరికీ తెలుసు. అది వేరే వాళ్ళు అవసరం లేదు. నీ కార్యకర్తల్ని అడుగు, నీ గుణం ఏందో, నువ్వు ఫోన్ లేపుతావా, ఎత్తావా, నువ్వు అసలు పట్టించుకుంటున్నావా లేదా, నీ కార్యకర్తలు చెప్తారు నీకు, మా దాకా అవసరం లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తూ, మరి ఆనాడు మీ తండ్రి అయినటువంటి పాల్వాయి పురుషోత్తమరావు గారు వృద్ధ జంబుకం కావద్దని నక్సలైట్ల పైసలు 10 కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకుంటే ఆయన ముసలోడు కాకుండానే ఉండేది నక్సలైట్ చంపిరు. ఆ 10 కోట్ల రూపాయలతోటి మీ తల్లి పేరు మీద 2 ప్లాట్లు, మీ బాబాయ్ పేరు మీద 2 ప్లాట్లు, నీకో 2 ప్లాట్లు హైదరాబాద్లో ప్రాపర్టీ సంపాదించుకున్నావు. మరి ఇటువంటి నీచమైనటువంటి చరిత్ర కలిగిన నీవు మా కోనప్పను మాట్లాడే అర్హత కూడా నీకు లేదని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కరోనా సమయంలో ప్రజలు అలో లక్ష్మణ అంటూ ఉంటే కోనప్ప గారు గిరిజన గ్రామాలకు, గూడాలకు నిత్యావసర వస్తువులను పంపిస్తే నువ్వు హాస్పిటల్ పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు దవాఖాన ద్వారా. మరి ఇదే ప్రేమ అంటే? ఉచితంగా చేయబట్టి వైద్యం కూడా చేయని నువ్వు ప్రజల మీద ప్రేమ ఉండడం, నటించడం ఇంకనైనా మానుకోవాలి. మరి నిన్న నువ్వు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రంలో కటింగే లేదు అని చెప్పినావు. వడ్ల కొనుగోలు కేంద్రంలో కటింగ్ అనేది ఏదైతే ప్యాడీ క్లీనింగ్ సెంటర్ ఉంటుందో
అక్కడ కటింగ్ చేయరు. ప్యాడీ క్లీనింగ్ సెంటర్ లేని చోట మాత్రము కటింగ్ జరుగుతుంది, అది ప్రభుత్వ పాలసీ. కానీ ఇక్కడ నీ కార్యకర్తల్ని అడుగు, ఎలకపల్లి ప్యాడీ పర్చేస్ సెంటర్లో నీ రైతులైనటువంటి దూగుంట రాజం, దూగుంట ఆనంద్, డోకే ప్రసాద్, జున్గరి సురేష్, సుధాకర్ వీళ్ళ ద్వారా వడ్లు కొనుగోలు, వీళ్ళు అమ్మినటువంటి వడ్లను పెద్దపల్లిలో మల్లికార్జున రైస్ మిల్లో మీ వెలుమదూరైన సిహెచ్ కిషన్ రాయ్ అక్కడ 10 కిలోలు క్వింటాలు కట్ చేస్తా అంటే రైతులు ధర్నా చేసి మొత్తుకుంటే లొల్లి పెడితే దాన్ని 6 క్వింటాల నుంచి 8 క్వింటాల వరకు ఒప్పందం చేసి వడ్లు తీసుకోవడం జరిగింది. ఇది నీ కార్యకర్తలే, నువ్వు వాళ్ళని అడిగి తెలుసుకో. ఇలా చిలువ ప్రవీణ్ నువ్వు ఇద్దరు కలిసి పత్తి జిన్నింగ్ల ద్వారా రైతులను మ్యాచ్యూర్ ఎక్కువ ఉందని చెప్పేసి రిజల్ట్ చేసి మళ్ళీ ఆ షావుకాల చేత కొనిపించి సాయంత్రం మళ్ళీ అదే పత్తిని సీసీఐకి అమ్మి క్వింటాలకు 1000 రూపాయల చొప్పున దాదాపు ఎన్నో లక్షల రూపాయలు నువ్వు దండుకున్నావు. ఇప్పటికి నీ బండిలో డీజిల్ పోసేది చిలువ ప్రవీణే. అవునా కాదా దీనికి సమాధానం చెప్పాలని మేము ఈ సందర్భంగా చెప్తూ, రెండవ విషయం ఏదైతే మా నాయకుడున్నావో మార్కెట్ కమిటీలో మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ టైంలో ఏది ఈ ఆ సమయంలో అవినీతి జరిగింది అంటున్నావు. మార్కెట్ యార్డ్లో నువ్వు వెళ్ళి చెక్ చేయి, చిరిగిన చిట్టీలన్నీ, కట్ అయినటువంటి రిసిప్ట్లన్నీ, జరిగిన అభివృద్ధి ఏంటిదో అది నీకు తెలిసి వస్తుంది. అది తెలియకుండా కారు కూతలు కూసుడు బంద్ చేయి. నువ్వు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నావు? ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి మనల్ని మహారాష్ట్రలో కలుపుమంటాడు, లేదంటే సీఎం బాత్రూమ్ కూడా పోతలేడు 3 గంటలు అంటాడు. అంటే సీఎం బాత్రూమ్ పోయి మహారాష్ట్రలో కలిపి ఈ విషయాల ఒక బాధ్యత ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడేది. అదేవిధంగా మరి కోనప్ప గారు నేను అడిగిన విషయమే, చిన్న గుడిపోటలో ఎన్నికల ప్రచారంలో నీవే స్వయంగా మైక్లో చెప్పినావు 5 నెలల లోపు నేను చిన్న గుడిపేట వడాలకు రోడ్ వేయకుంటే లెక్క పెట్టిండు. డిసెంబర్ ఎలక్షన్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 31 లోపు నేను రోడ్ వేయకుంటే పురుషోత్తరావుకే పుట్టలు అన్నాడు. అదేవిధంగా కొండపిల్లలు జరిగినటువంటి సమావేశంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వకుంటే నేను మా అయ్యకే పుట్టాలి అన్నావు. మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం, నువ్వు దానికి ఎందుకు సమాధానం చెప్తలేవు? మరి మీ అయ్య ఎవరో ప్రజలకు ఇప్పుడు తెలియాలి, నువ్వు ఖచ్చితంగా దీన్ని స్పందించాలని చెప్పేసి చెప్తూ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జావిద్ అలీ, మాది బెజ్జూర్ మండలం. 2008 సంవత్సరంలో అంబేద్కర్ సుజలా శ్రావంతి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును అప్పటి మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడానికి సిద్ధమైన సమయం. ప్రస్తుత మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప గారి మానస పుత్రికలాగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును తన భుజస్కంధాల మీద వేసుకొని పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నప్పుడు మేమప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితిలో సభ్యులుగా ఉన్నాం. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కావేటి సమ్మయ్య గారితో మేము కదం కలిపి నడుస్తున్నాం. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రస్తుత ఎమ్మెల్యే గారి మాతృమూర్తి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి గారు కూడా భారత రాష్ట్ర సమితిలోనే టీఆర్ఎస్లోనే ఉండే. దాంతోపాటు బెజ్జూర్ మండలం మాజీ జడ్పీటీసీ పాల్వాయి సుధాకర్ రావు గారు, మాజీ ఎంపీపీ కొప్పుల శంకరి గారు కూడా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతుండే. ఆ తరుణంలో 2009 ఫిబ్రవరి 22వ తేదీన బెజ్జూర్ మండలం ఊటు సారంగపల్లి గ్రామ పంచాయత్ సలుగుపల్లి వారసంతలో ప్రజా యుద్ధ నౌక అమరజీవి గద్దార్ గారితో బహిరంగ సభను ఏర్పాటు చేసినాం. ఆ బహిరంగ సభలో ప్రత్యేక సాక్షిగా నేను మాట్లాడుతున్నాను. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ప్రారంభ దశలోనే అడ్డుకున్నది మేము. అప్పుడు కోనప్ప గారు ఈ నీళ్లను తీసుకొని ఆంధ్రాకి పోతాండు, ఈ నీళ్లు మాకు తక్కకుండా పోతాయి, మా భూములు పోవాలి, మాకు నీళ్ళు వద్దా, మాకు నీళ్లు కావాలి భూములు అని చెప్పేసి పోరాటం చేసి ప్రాజెక్టు నిర్మించద్దని బహిరంగంగా మేము అడ్డుకున్నాం. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. నాతో పాటు సమ్మయ్య చనిపోయి ఉండొచ్చు, కానీ రాజ్యలక్ష్మి గారు బతికున్నారు, సుధాకర్ రావు గారు బతుకున్నారు, కొప్పుల శంకరి గారు బతుకున్నారు. ఆ పోరాటంలో చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పటికీ బతుకున్నారు, సాక్ష్యం ఉన్నారు. ఆ నీళ్ల కోసమే ఆ ఉద్యమం చేసి ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మించద్దని చెప్పేసి మేము పోరాటం చేసినాం. దీన్ని విస్మరించి ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నారంటే భూములు నష్టపోతున్నందుకు డబ్బులు ఇవ్వాలట, పోరడే బుట్టలే పేరు పెట్టాలన్నట్టు ప్రాజెక్టు నిర్మాణం అప్పుడే అప్పుడున్నటువంటి కోనప్పకు అపోజిట్ గా పనిచేసినటువంటి మేము
మరియు మీ మాతృమూర్తి మీ కార్యకర్తలందరం కలిసి అడుగడుగున ఆ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసినాం. అయినా మొక్కవని దీక్షలాగా ఆయన ప్రాజెక్టును చెయ్యాలనే సంకల్పంతో ముందుకెళ్ళిండు. అడుగడుగున మేము అడ్డుకున్నాం. దానికి సాక్ష్యం నేను, మీ పక్కల కుడి ఎడమ భుజాలుగా ఉన్నటువంటి కొప్పుల శంకరి, సుధాకర్ రావు గారు. వాళ్ళని ఒకసారి అడగండి. భూములు కోల్పోయినందుకు ప్రాజెక్టుని అడ్డుకోలేదు. ప్రాజెక్టు వల్ల తెలంగాణ సిర్పూర్ నియోజకవర్గం ఎడారి అవుతుంది, తలాపున అని అడ్డుకున్నాం. మేము అడ్డుకోవడమే కాకుండా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ధర్నా చేసిండు. మరి మీ జాతీయ నాయకుడైనటువంటి నితిన్ గడ్కరీ గారిని ఒప్పించాలి. మీ మాతృమూర్తి ఆ రోజు మరి ప్రాజెక్టు అద్దు అని చెప్పేసి ధర్నా చేశారు, దీక్ష చేశారు, గద్దర్ని తీసుకొచ్చి పోరాటం చేశారు. ఇవాళ మీరు ప్రాజెక్టు కావాలని చెప్పేసి అంటున్నారు. ప్రాజెక్టుని ఏనాడు కోనప్ప అద్దన్లే, తీసుకొచ్చిందే కోనప్ప, ఆయన ఎందుకు అద్దంటాడు? కాబట్టి మీరు ఎంత తొందరగా ఈ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి కార్యకర్తల సమావేశంలో చెప్పాడే తప్ప ప్రాజెక్ట్ అద్దన్నాడు, లేకుంటే ఆ పోరాటం అద్దన్నాడు, ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మీద నిందలేయాలని ప్రయత్నం చేస్తున్నారు కోనప్ప గారి పైన. ఖబర్దార్, మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రాజెక్టు వల్ల సిర్పూర్ నియోజకానికి ఒరిగేదేమిటి? మీరు ఏ ప్యాకేజ్ ద్వారా ఈ ప్రాజెక్టుని కట్టాలని చెప్పేసి కాంగ్రెస్ కరపత్రం లాగా మాట్లాడుతున్నారు. జవాబు ఇవ్వాలి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకని నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు అంపశయ్య మీద ఉన్న సమయంలో మరి దానికి పైన వార్ధా నది మీద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ముఖ్యమంత్రికి మన కేసీఆర్ గారి ద్వారా కోనప్ప గారు వెళ్ళి మళ్ళొక ఈ ప్రాణహిత అయితే అయిపోయింది సార్, అదైతే ఎట్లా స్టార్ట్ చేయలేమంటారు, దానికి విద్యుత్ ఎక్కువ కావాలంటారు, గ్రావిటీ లేదంటారు, మరి మాకు మీద ఉన్నటువంటి వార్ధా నది మీద ఎత్తిపోతల పథకం ఇవ్వండి అని చెప్తే దాన్ని మంజూరు చేసి పట్టుకొస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంకా ప్రారంభించలేదు. మరి మీరు ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నేను గంటలుగా ఉపన్యాసం ఇచ్చిన అని చెప్తున్నారు కదా, మరి వార్ధా నది మీద కూడా ప్రాజెక్టు గురించి మాట్లాడాలి. మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రద్దు చేసినటువంటి పనుల మీద మాట్లాడాల్సింది పోయి మనల్ని తీసుకెళ్లి మహారాష్ట్ర కలపమంటారు. ఇక్కడ చింతగూడలో నాగేష్ అనే ఒక సోదరుడు రైలుకి ఎదురెళ్ళి తెలంగాణ తీసుకొచ్చిండు. ఈ తెలంగాణ వట్టిగా రాలే, వేల మంది పోరాటాలు చేసి వందల మంది ఆత్మ బలిదానం మీద తెలంగాణ వచ్చింది. మా మీద వందల కేసులైనాయి. బెజ్జూరు నుంచి మొదలుకుంటే ఆసిఫాబాద్ దాకా పోలీసులు దెబ్బలు తిని తెలంగాణ తీసుకొచ్చుకుంటే వచ్చిన తెలంగాణని మహారాష్ట్రలో కలపమని చెప్తారు. మీరు చదువుకున్న బుద్ధిజీవులైనా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల్సింది పోయి రోజుకు ₹1 కోటి పట్టుకొస్తున్నా అని చెప్పిన మీరు నిన్న ప్రెస్ మీట్లో ఏమంటారు? ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తలేరు, డబ్బులు లేవంటారు, నన్ను కోసుకొని తినమంటారు అంటారు. మరి కేంద్రం నుంచి కూడా డబ్బులు తేవాలి కదా. కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లను పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. దాన్ని వినియోగించుకుంటూ అభివృద్ధి వైపు వెళ్ళాలి. మీరే స్వయంగా చెప్పినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ నేను ఈ పని చేయకుంటే నా అయ్యకు పుట్టలేదని మీరే అన్నారు. అదే అడుగుతున్నాం కదా. ఆ పని మీరు చెప్పిన టైంలో కాలేదు. మీ అయ్య ఎవరో చెప్పమని చెప్తే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు పునుక్కునే పని చేస్తున్నారు. బహిరంగ సవాలు విసిరేటువంటి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ని కోనప్ప కానీ ఆయన మనుషులు కానీ ఎన్నడన్నా అడ్డు అన్నారా? అడ్డుకుంటామన్నారా? ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి సంకల్పంతో ఉన్న వ్యక్తుల దగ్గరికి పోయి నేను బహిరంగ చర్చకు వస్తా, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు గురించి మాట్లాడిస్తే మీరేమో మేడిగడ్డ డ్యామేజ్ కు కోనప్ప కారణం అంటారు. కాలుకేస్తే మెడకేస్తాను, మెడకేస్తే కాలుకేస్తాను. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా అభివృద్ధి మీద మాట్లాడాలని మీ మాతృమూర్తి ఆ రోజు ప్రాజెక్టును అడ్డుకోవడానికి పూనుకున్నారు. దానికి సాక్ష్యం మేము. మరి మీ ఆ రోజు మీ అమ్మగారు అడ్డుకున్నది సత్యమైతే ఇవాళ మీరు ఆడేది డ్రామా, లేదా ఆ రోజు అమ్మగారు ఆడింది డ్రామా అయితే మీరు చెప్పేది సత్యమా? ఎవరు చెప్పేది సత్యమని నమ్మాలి? ఒక్కసారి చేసుకోండి, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ముఖ్యంగా ప్రజా క్షేత్రంలో చెప్పాల్సిన విషయం ఇంకోటి. మహారాష్ట్రలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ, ఫడ్నవీస్ గారు ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ నితిన్ గడ్కరీ ధర్నా చేసిండు. ఆయనతో కూడా ఈ ముచ్చట చెప్పియాలి. మహారాష్ట్ర ప్రాంతం ముప్పు ప్రాంతానికి గురవుతున్నది, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టద్దని అప్పుడున్నటువంటి ఫడ్నవీస్ నితిన్ గడ్కరీ గారు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైంది. మేమందరం కలిసి కోనప్ప ఆశయాలమే నీళ్లు చదువుతూ తెలంగాణ ఉద్యమకారులం అందరం కలిసి ఉద్యమకారులను గద్దాన్ని తీసుకొచ్చి పోరాటం చేసి ప్రాజెక్ట్ ని అడ్డుకున్నాం. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ప్రాజెక్టు ప్రభుత్వం వల్ల ఆలస్యం కాలే, ప్రభుత్వంలో వ్యతిరేకంగా ఉంటూ ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అడుగడుగున అడ్డుకుంటేనే ప్రాజెక్ట్ ఆలస్యమైందని చెప్పేసి నేను తెలియజేస్తూ, దీనిపైన మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళీ ఒకసారి కావాలంటే నేను వీడియోలు పంపుతా, నా దగ్గర ఉన్నాయి కావాలంటే. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని అడ్డుకున్నది మేము, రాజలక్ష్మి గారు, సమ్మయ్య గారు, మేమందరం కలిసి అడ్డుకున్నాం. టెక్నికల్ ఇష్యూల వల్ల ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైంది. సరే, ఇప్పుడు మీరు కడతా అంటారు కదా,
కట్టండి. కొనప్ప గారు చెప్పింది ఎంత పెద్ద సిపాయో కట్టమన్నాడు కదా, కట్టద్దని గింటాడా? మీరు ఎంత పెద్ద సిపాయో కట్టి చూపెట్టండి అంటాడు. కాబట్టి కట్టాల్సిందిగా నేను తెలుపుతూ ధన్యవాదాలు. కోనేరు కోనప్ప గారు సిరిపూర్ పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం చేశారని చెప్పడం జరిగింది. సిరిపూర్ పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు మన సిరిపూర్ నియోజకవర్గంలో కేవలం కోనేరు కోనప్ప గారే. పేపర్ మిల్లు మూతపడ్డప్పుడు దాదాపు 60 మంది కార్మికులు చనిపోయినప్పుడు కూడా సిరిపూర్ నియోజకవర్గంలో ఆ రోజు స్టాఫ్ గేట్ ముందు క్వార్టర్ తీసుకొని కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది, నాటకం ఆడింది మీరు కాదా అని చెప్పేసి హరీష్ రావు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కార్మికులు గగ్గోలు పెడుతూ ఆ రోజు కాగజ్ నగర్ నుండి బయలుదేరి హైదరాబాద్ వరకు దాదాపు 4-5 సార్లు మేము పోరాటం చేయడం జరిగింది. సిరిపూర్ పేపర్ మిల్లు కార్మికులకు దాదాపు రావాల్సినటువంటి బకాయిలు కూడా పేపర్ మిల్లులో నివసిస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా కాగజ్ నగర్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకమై సిరిపూర్ పేపర్ మిల్లులో పోరాటం చేయడానికి అందరు సిద్ధమైనప్పుడు కూడా మీ తల్లి గారు కానీ మీరు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ గేట్ ముందున్న క్వార్టర్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఏసీలు పెట్టుకుంటూ ఇలా పేపర్ మిల్ కార్మికులను మీరు చూడలేదు. కానీ మా కోనేరు కోనప్ప గారు ఆ రోజు కరెంటు కానీ నీళ్లు కానీ మరియు బడి పిల్లలకు చదువులు చెప్పడానికి కూడా దాతల దగ్గర నుండి ఇలా పైసలు జమ చేసి కూడా కార్మికుల పిల్లల చదువులు ఆగకుండా కార్మికుల పిల్లలకు చదువులు చెబుతూ మరియు కరెంటు మరియు నీళ్లు యథావిధిగా క్వార్టర్లలో పంపిస్తూ వాళ్ళ జీవితం గడపాలని చెప్పేసి కార్మికులను ఆదుకున్న నాయకుడు మా కోనేరు కోనప్ప గారు. మరియు ఈ రోజు ఉన్నటువంటి మీ బినామీ హనుమంతరావు గారు ఇవాళ జేకే పేపర్ మిల్లులో ఉన్నటువంటి మీ బినామీ పేర్లతో ప్రతి ఒక్క రూపాయి కూడా ఇలా కార్మికుల జీవితాలను చెలగట మారుతూ ఇలా మీరు తీసుకునేది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇలా మీరు ఢిల్లీకి వెళ్ళి కూడా జేకే పేపర్ మిల్లులో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లలో మీరు ఎందుకుంటున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు గెలిచి సంవత్సరాల కాలం అవుతుంది. ఇలా పేపర్ మిల్లులో ఇలా ఏ ఒక్క రోజు కూడా వచ్చి కార్మికుల దగ్గర మీరు మాట్లాడింది లేదు, కార్మికులకు కలిసింది లేదు. మొన్న ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి కూడా పేపర్ మిల్లులో ఉన్నటువంటి కార్మికులకు ఉండే వైద్య చికిత్స కూడా అవి నిలిపివేయడం జరిగింది. కేవలము మీరు ఉన్నటువంటి ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్లోనే పోతే అక్కడనే వైద్యం జరగాలి, లేకపోతే లేదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి యాజమాన్యంతో తొత్తుగా వివరించింది మీరు. కార్మికులు ఆ రోజు కూడా కోనప్ప గారి వెంబడి ఉన్నారు, ఈ రోజు కూడా కోనప్ప గారి వెంబడి ఉన్నారు. కేవలం మీ మాయా మాటలు వచ్చి ఇక్కడ ఉన్న కార్మికులను 4,000 మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు. ఆ 4,000 మంది కార్మికులను నేను ఎల్లగొట్టి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పిండ్రు. ఇవాళ హరీష్ రావు గారు ఎవరికి ఒక ఇంటికి ఉద్యోగం కాదు, కనీసం కార్మికులకు ఒక చిల్లి గవ్వ కూడా ఇప్పలేదు. కంపెనీ చరిత్ర పుట్టినప్పటి నుండి 4,050 అగ్రిమెంట్ చేసిన ఘనత కేవలం మా కోనేరు కోనప్ప గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గతంలో మీ నాయన గారు ఉండే ఇవాళ ఎమ్మెల్యేగా, మరి మీ తల్లి గారు ఉండే ఏనాడైనా కార్మికులకు చిల్లి గవ్వ బోనస్ కూడా మీరు ఇప్పించలే. కంపెనీ మూత పడ్డ తర్వాత కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి క్వార్టర్లలో కరెంటు నీళ్లు 60 మంది కార్మికులకు కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడి నెలకు 5,000 రూపాయలు ఇప్పించిన ఘనత మా కోనేరు కోనప్ప గారిది. ఆ సమయంలో నేను కూడా వాటర్ ప్లాంట్ లో నేను పనిచేస్తున్నాను, నాకు కూడా 5,000 రూపాయలు దొరికినాయి. అదే కాకుండా కార్మికులు చనిపోయిన కార్మికులకు కూడా దాదాపు 50 నుండి 1,00,000 రూపాయలు తన సొంత నిధులు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువులు ఆగకుండా వాళ్ళ పెళ్లిళ్లకు కూడా తన సొంత నిధుల ద్వారా తన సొంత ఖర్చు ద్వారా ఇలా వాళ్ళ కార్మికుల పిల్లలను ఆదుకున్నది మా కేవలం మా నాయకుడు మా కోనేరు కోనప్ప గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇంకొక విషయం, సంవత్సరంన్నర కాలం నుండి ఏ రోజైనా కూడా పేపర్ మిల్లులో పనిచేస్తున్నట్టు ఇవాళ మాకు నెలకు జరిగే ఇన్సెంటివ్ కానివ్వండి, ప్రొడక్షన్ బోనస్ కానివ్వండి మాకు నిలిపివేయడం జరిగింది. ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు. గతంలో మా కోనేరు కోనప్ప గారు ఉన్నప్పుడు దాదాపు 920 రూపాయలు మాకు ప్రొడక్షన్ బోనస్ దొరికేది. ఆ 920 రూపాయల ప్రొడక్షన్ బోనస్ ఎటువైందని చెప్పేసి ఇలా మేము హరీష్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఖాళీ చిల్లర మాటలు మాట్లాడద్దు, చిల్లర మాటలు ఇలా నీకు పరిపాలన చేతగాక కేవలం మా నాయకుడి మీద మీరు బురద జల్లుతారు. సిరిపూర్ పేపర్ మిల్లు గురించి ఏది మాట్లాడినా కూడా మా నాయకుడు కాదు, నీతో చర్చ పెట్టుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ బాబు గారు మీరు దమ్ముంటే స్టాఫ్ గేట్ ముందు వచ్చి నాతోని చర్చ పెట్టాలని చెప్పేసి నేను ఇలా మేము హరీష్ బాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కార్మికుల జీవితాలతోని చెలగాట మాడద్దు అయ్యా. మేము కార్మికులు గతంలో కోనేరు కోనప్ప గారు కూడా సర్సిలక్లో పనిచేశారు. కాబట్టి కార్మికుల గురించి కార్మికుల జీవితాలు ఎట్లుంటాయనేది మా కోనేరు కోనప్ప గారికి తెలుసు. అదే విధంగా కార్మికులు నష్టపోకుండా కార్మికుల జీవితాలలో వెలుగులు నింపే నాయకుడు మా కోనేరు కోనప్ప గారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరియు పేపర్ మిల్లులో క్యాంటీన్ నిలిపివేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎన్నికలు రాకుండా ఆపడం జరగడం చెప్పిందని చెప్పడం జరుగుతుంది. పేపర్ మిల్లులో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి
కోనేరు కోనప్ప గారి తరఫున కరపత్రం రిలీజ్ చేసింది మేమే అని చెప్పేసి మేము సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. మరియు ఇక్కడ ఉన్నటువంటి DCL గారి దగ్గర పోయినాం. మేము వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ACL గారి దగ్గర కూడా పోయినాం. మీరు అసెంబ్లీలో కేవలం శ్రీధర్ బాబు దగ్గర మాట్లాడడం కాదు, ఇటు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము చెప్తుంటే మరో పక్క షట్ డౌన్ పేరిట మీరు ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పేసి కార్మికులను సస్పెండ్ చేపించి ఎవరైనా మాట్లాడితే లోకల్లో డ్యూటీ ఇవ్వకుండా బయటికి డ్యూటీ పంపించేది మేము కాదు. ఇలా కార్మికులను జీవితాలను వెలుగులు నింపింది కోనేరు కోనప్ప గారే. మీరు ఏ సవాల్ విసిరినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న మీరు ప్రాణహిత చేవెళ్ల ప్రైవేట్ కాడికి రమ్మని చెప్పారు కదా, మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి పేపర్ మిల్లు విషయానికి వస్తే ఏదైనా చర్చకు రావాలంటే పేపర్ మిల్లు ముందు నేను నీతో చర్చకు సిద్ధం అని చెప్పేసి హరీష్ బాబు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక చదువుకున్న మూర్ఖుడిగా వృద్ధ జంబూకం అని వ్యవహరించినవో, నీ తాత చచ్చిపోయిన గోపాలరావు ముసలోడు అయ్యేదాకా కూడా దేక్కుండా రాజకీయాలు చేసిండు. నీ తల్లి వృద్ధ జంబూకమే కదా, దాన్ని ఎందుకు సాగుతానో మరి. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఈసారి మాటలతో ఉండదు. నువ్వు నిన్ను అన్నావు కదా ప్రాణిత చెవులకు రమ్మని, మేము సిద్ధంగా ఉన్నాం, ధైర్యం ఉంటే రా చర్చకు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. కోనేరు కోనప్ప గారి నాయకత్వం. కోనేరు కోనప్ప గారి నాయకత్వం. ప్రాణిత చెవులకు కట్టాలని చెప్పి ఆనాడు అన్నాం, ఇవ్వాలంటాం, రేపు కూడా అంటాం. మరి నీకు చేతనైనంత వరకు కట్టించి నీళ్ళు ఇవ్వు. నేను 10 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్న పరిస్థితుల వల్ల ప్రాణిత చెవుల ప్రాజెక్టు కట్టడానికి అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి CWC ఇచ్చిన సమాచారం, వేరే సమాచారం ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తానికి 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తానికి గుండాపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేశారు. దాని ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రభుత్వం ఆనాడు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం అమలు చేస్తానికి అవకాశం లేకుండా అయింది. ఇవాళ మీరు నీళ్ళు ఇస్తూ ఉన్నారు, కట్టండి, మంచిదే కదా అంటున్నాం మేము. అంతేగాని మేము ప్రాణహిత ప్రాజెక్టు కట్టొద్దని అనలేదు. చర్చ చేద్దామనంటే నేను మాట్లాడింది దేని విషయంలో మాట్లాడినాను. ప్రాణహిత చేవెళ్ళ మీ తల్లి కట్టొద్దని ఆనాడు ధర్నా చేసింది. నిన్న అంటున్నాడు మా తల్లి ఎందుకు ధర్నా చేసిందంటే నష్టపరిహారం కోసం ధర్నా చేసింది అంటున్నాడు. నష్టపరిహారం ప్రాజెక్టు కట్టినాడే నష్టపరిహారం ధర్నా చేస్తారు ఎవరైనా. క్లియర్గా ఉంది ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది, మా దగ్గర వీడియో ఉంది. బక్వాస్ మాటలు మాట్లాడుకుంటా, ఇష్టమైన మాట్లాడుకుంటా ప్రాణహితలో మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము అడిగింది నువ్వు రోడ్లు వేస్తానని వేయక ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రోడ్డు వేయకపోతే నేను మళ్ళీ మీ ఊరికి రాను, మీ దగ్గర ఓట్లు అడగను, లేకపోతే గుండు చేయించుకుంటాను, మీరు ఏది చెప్తే ఆ శిక్ష అనుభవిస్తానని చెప్తారు. కానీ నీ రోడ్డు అయిపోతే నేను పురుషోత్తరావు పుట్టలేదని చెప్పి నువ్వే చెప్పినావు. మరి పురుషోత్తరావు పుట్టకపోతే మరి నువ్వే చెప్పు. మరి దాని సమాధానం ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ నువ్వు రోడ్లు వేయలేదు, అక్కడ పట్టాలు ఇప్పలేదు, కొండపల్లిలో కేసులు ఎత్తేస్తున్నావు, ఆ కేసులు ఎత్తేలేదు. SPMలో 4,000 మందిని బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని చెప్పి నా మీద అమానం పెట్టావు. బయట వాళ్ళు 4,000 మంది, మరి 4,000 మంది తీసేస్తాను నువ్వే చెప్పినావు. మరి నలుగురిని తీసావా? నీకు చేతనైందా? మరి 4,000 మంది ఎవరు చూపించు. మరి అనవసరమైన అబండాలు మాట్లాడు, బక్వాస్ మాట్లాడుకుంటా, SPM పోర్టల్ పాకులాడుకుంటా, 30 ఏళ్ళ నుంచి SPM సంకనాకుంటా నీ బినామీల పేరు మీద కాంట్రాక్ట్లు తీసుకొని హనుమంతరావు అనే అడ్డుదారిని పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్లు వేసుకుంటా ఇంకా ఏదో పెద్ద సంసారి మాట్లాడుతాను. కోట్ల రూపాయలు డబ్బు దోసినావు. నువ్వు దవాఖానా పెట్టి కోట్ల రూపాయలు దోసావు. ఉన్న ESIని కూడా బంద్ చేసి ఇప్పుడు ఆ ESI ఎంప్లాయీస్ అందరినీ నీ హాస్పిటల్కి పోయటానికి ముఖ్యమంత్రి దగ్గర పైరు చేసి ఇప్పుడు ఆ ESI కార్డులన్నీ ప్రజా లైఫ్ కేర్కి మార్చి ఆ బిల్లులన్నీ దొబ్బుతానికి ఇప్పుడు కొత్త ప్లాన్ చేస్తా ఉన్నావు. నీ బతుకు, నీ పుట్టుక అన్నీ తెలుసు ప్రజలకి. నీ 1.5 సంవత్సరాల కాలంలోనే నీ చరిత్ర అందరికీ తెలిసిపోయింది. ఎక్కువ నీ కార్యకర్తలు చెప్తారు నీ గురించి, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మేమేం సమాధానం చెప్పాలి, మా దగ్గర అన్నీ ఉన్నాయి.
వాటి మీద తుమ్మిడి మీద కావచ్చు, ప్రాణాయిత మీద కావచ్చు, ఓడుగుంపుల విషయాలు కావచ్చు, ఎస్పీల మీద కావచ్చు, ప్రతి దాని మీద ఖచ్చితంగా సమాధానం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం సార్. మేము ప్రతి ప్రశ్న మేము మేము ప్రాణాయిత చెవిళ్ళ ప్రాజెక్టు దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు రావాలని చెప్పి సూటిగా ప్రతి సమాధానం మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు చెప్పండి, ప్రివెంటివ్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. హరీష్ రావు దమ్ముంటే చర్చకు రావాలి. హరీష్ రావు దమ్ముంటే చర్చకు రావాలి. హరీష్ రావు దమ్ముంటే చర్చకు రావాలి. ప్రాణాయిత చెవిళ్ళ ప్రాజెక్ట్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.